ఈరోజు టాపిక్ యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మార్చడం, దానికి సంబంధించి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దానిలోనే ప్రెజెంట్ పర్ఫెక్ట్ని యాక్టివ్ వాయిస్లో ఎలా రాయాలి, దాన్నే మళ్ళీ ప్యాసివ్ వాయిస్లో ఎలా రాయాలో తెలుసుకుందాం. యాక్టివ్ వాయిస్ వచ్చేటప్పటికి ఇంట్రాగేటివ్ వర్డ్ అని రాయాలి. ఐ అంటే ఇంటరాగేటివ్ వర్డ్, డబ్ల్యూ అంటే వర్డ్. దాని తర్వాత హెల్పింగ్ వర్బ్, సబ్జెక్టు, మెయిన్ వర్బ్, థర్డ్ ఫార్మ్, ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్ ఈ ఫార్మేట్లో ఉండాలి. తర్వాత ప్యాసివ్ వాయిస్ ఎలా ఉండాలంటే ఇంటరాగేటివ్ వర్డ్, హ్యాస్ కానీ హ్యావ్ కానీ, సబ్జెక్టు, బీను, మెయిన్ వర్బ్, థర్డ్ ఫార్మ్, బై, ఆబ్జెక్ట్. ఈ విధంగా మనం యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్ మార్చుకునేటువంటి రాసేటువంటి స్ట్రక్చర్. దీనికి సంబంధించి మనం 2 ఎగ్జాంపుల్స్ రాసాము. దానిలో ఫస్ట్ వన్, హ్యాస్ హీ సబ్మిటెడ్ ద అప్లికేషన్స్. ఇది యాక్టివ్ వాయిస్. ఇది యాక్టివ్ వాయిస్ రూల్ ప్రకారం ఉందో లేదో మనం చెక్ చేద్దాం. ఇంట్రాగేటివ్ వర్డ్ ఇక్కడ రాసాము, అది ఇక్కడ మనం రాయలేదు. దాని మీద కొత్తగా వేరే వీడియో ఒకటి మనం చదువుతాం. ఈరోజు మనం హెల్పింగ్ వర్బ్ నుండి స్టార్ట్ చేసుకుందాం. హెల్పింగ్ వర్బ్, హ్యాస్ అనేది హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్ ఈ అనేది సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ థర్డ్ ఫార్మ్, సబ్మిటెడ్ అనేటువంటి మెయిన్ వర్బ్ థర్డ్ ఫార్మ్, ఆబ్జెక్ట్ ది అప్లికేషన్స్ అనేటువంటిది ఆబ్జెక్ట్. కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి ఈ విధంగా ఒకసారి మనం చెక్ చేద్దాం. దీని నుండి మనం స్టార్ట్ చేయకుండా హెల్పింగ్ వర్బ్ నుండి హ్యాస్ కానీ హ్యావ్ కానీ రాయాలి. ఇక్కడ మనం హ్యావ్ రాసాం. హ్యావ్ రాయడానికి కారణం ఏంటంటే యాక్టివ్ వాయిస్లో ది అప్లికేషన్స్ అని ఉంది, ఇది ప్లూరల్ ఫామ్ కాబట్టి దానికి సంబంధించి మనం హ్యావ్ అనేది రాసాం. నెక్స్ట్ సబ్జెక్ట్, ఇది యాక్టివ్ వాయిస్లోని ఏదైతే లాస్ట్లో ఉందో దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటూ ఉంటాం. అది ఆబ్జెక్ట్ని ప్యాసివ్ వాయిస్లో తీసుకొచ్చేటప్పటికి సెకండ్ ప్లేస్ అవుతుంది. ఆ సెకండ్ ప్లేస్లో ఉన్న దాన్ని మనం సబ్జెక్ట్ అని చెప్తూ ఉంటాం. అది ఇక్కడ ఏం మార్పు ఏం లేదు. యాక్టివ్ వాయిస్లో ఏదైతే మనం రాసామో, దేనైతే మనం ఆబ్జెక్ట్ అంటూ ఉన్నామో దాన్ని యాస్టీస్గా రాసుకున్నట్లయితే ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బీన్ అనేది మనం బీన్ రాసేసాం. తర్వాత మెయిన్ థర్డ్ ఫామ్, ఏదైతే యాక్టివ్ వాయిస్లో సబ్మిట్ ఉందో థర్డ్ ఫామ్ దాన్ని యాస్టీస్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. ఆ తర్వాత బై రాయాలి ప్రిపోజిషన్, లాస్ట్లో వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ రాసుకోవాలి. ఆబ్జెక్ట్ అంటే యాక్టివ్ వాయిస్లో స్టార్టింగ్లో అంటే ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఏదైతే ఉందో ఈ అనేటువంటిది అది సబ్జెక్ట్ అవుతుంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లో లాస్ట్ తీసుకొచ్చినప్పుడు అంటే బై తర్వాత రాసేటప్పటికి అది ఆబ్జెక్ట్ మనం చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడు కరెక్ట్గా ఉంది. సెకండ్ ఎగ్జాంపుల్ గురించి మనం తెలుసుకుందాం. దీనిలో హ్యావ్ యూ రిపేర్డ్ మై మొబైల్, ఇది రాసింది యాక్టివ్ వాయిస్. అవునా కాదంటే స్టార్టింగ్లో ఇక్కడ హెల్పింగ్ వర్బ్, దీనిలో స్టార్ట్ చేసాం మనం, హ్యావ్ అనేది రాసాం. నెక్స్ట్ సబ్జెక్ట్, యూ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్, రిపేర్డ్ అనేటువంటి మెయిన్ వర్బ్ థర్డ్ ఫామ్, ఆబ్జెక్ట్ ఇది మై మొబైల్ అనేటువంటిది ఆబ్జెక్ట్. ఇది కరెక్ట్గా ఉంది. దీన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పటికి కరెక్ట్గా ఈ స్ట్రక్చర్ ఉండేది మనం చెక్ చేద్దాం. ఇక్కడ హ్యాస్ కానీ హ్యావ్ కానీ ఉండాలి. ఇక్కడ హ్యాస్ అనేటువంటి ఉంది. హ్యాస్ ఎందుకు రాసాము అని డౌట్ వచ్చినట్లయితే దానికి సంబంధించి మై మొబైల్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్లోనే ఆబ్జెక్టు, ఇది సింగులర్లో ఉంది. దీనికి సంబంధించి మనం హ్యాస్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వెంటనే సబ్జెక్ట్ రాయాలి. ఇదే యాక్టివ్ వాయిస్లోని మొబైల్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అది ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పటికి సబ్జెక్ట్ అని మనం రాసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ బిఎన్ రాయాలి, బిఎన్ రాసేసాం. ఆ తర్వాత మెయిన్ థర్డ్ ఫామ్, రిపీట్ అనేది రాసాము. ఇది రిపీట్ అని ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉంది. దాన్ని యాస్టీస్గా మనం ఇక్కడ రాసుకోవచ్చు ప్యాసివ్ వాయిస్లో కూడా. తర్వాత పై అనేది రాయాలి, రాసుకున్నాం. లాస్ట్ వచ్చేటప్పటికి ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ అనేటువంటిది యాక్టివ్ వాయిస్లో ఏదైతే సెకండ్ ప్లేస్లో ఉందో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాబట్టి దాన్ని యాస్టీస్గా మనం ఇక్కడ రాసుకోవచ్చు. యూ అనేది మార్పు ఉండదు. యాక్టివ్ వాయిస్లో యూ ఒకటే, అదే ప్యాసివ్ వాయిస్లో కూడా యూగానే ఉంటుంది. దీంతో సెకండ్ ఎగ్జామ్ అనేటువంటిది ప్యాసివ్ వాయిస్ కరెక్ట్ ఉందని తెలిసిపోతుంది. ఒక్కసారి రివర్స్ చేసినట్లయితే యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లో మార్చడం, దానిలో కూడా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఎలా రాయొచ్చు, దాన్ని ప్యాసివ్ వాయిస్ ఎలా మార్చుకోవచ్చు తెలుసుకుంటాం. యాక్టివ్ వాయిస్ అనేటువంటి దాని స్ట్రక్చర్ ఇక్కడ రాసుకున్నాం మనం. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇక్కడ రాసాము. దీని ప్రకారంగా 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాసాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ కరెక్ట్ ఉందో లేదో చెక్ చేసాము. హ్యాస్ హీ సబ్మిటెడ్ ద అప్లికేషన్స్, దాన్ని మార్చుకున్నప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి హ్యావ్ ద అప్లికేషన్స్ బ్యూటీ సబ్మిటెడ్ బై హిమ్ అని రాసుకున్నాం. అది కరెక్ట్గానే చెక్ చేసాం. సెకండ్ ఎగ్జాంపుల్ హ్యావ్ రిపేర్డ్ మై మొబైల్, ఇది యాక్టివ్ వాయిస్. దీన్ని కూడా మనం చెక్ చేసాం. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో మార్చుకున్నప్పుడు హ్యావ్ బై మొబైల్ బీ రిపేర్డ్ బై యూ అని రాయవలసి ఉంటుంది. దీన్ని
కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతూ ఉంటే షేర్ కూడా చేయండి. ప్రతి ఒక్కరు తెలిసే విధంగా మీరు కూడా హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.